హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈనాడు సాక్షి, ఈనాడు ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్ వార్తలు మనము చదివి విశ్లేషణ చేసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంది మినీ ప్రపంచం 2023 నవంబర్ 19 ఐసీసీ వన్డే ప్రపంచ ఫైనల్లోనూ ఆస్ట్రేలియా చేతిలోనూ భారత్కు ఊహించని పరాజయంతో యువ దేశాలను మౌనంగా విఫలించిన రోజు. వన్డేలోని కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ శతకం ముగించింది సందర్భం. 25 మార్చి 9 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మూడోసారి విజేతగా నిలిచింది. ఆ రోజు న్యూజిలాండ్ పైన విజయం వన్డే ఫార్మాట్లోని మినీ ప్రపంచ కప్ కైవసం చేసుకున్న దేశంలో సంబరాలు ముంచెత్తాయి. రోహిత్ సేన మోడీగా ట్వీట్ చేసి చూడండి. ఇది సాధారణ మ్యాచ్, ఇది సాధారణ అద్భుతం. భారత్ జట్టు సాధించిన అద్భుత ఘనత మొత్తం యువత దేశాల్లోని ఆస్వాదన. సీఎం చంద్రబాబు ఇది ఇండియా ఇంకా కప్పు. ఇది ఉత్తకంగా జరిగిన మ్యాచ్లో మన భారత్ గెలిచిందండి. బలహీన వర్గాలకు పెద్దపీట. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీదా రవిచంద్రన్, కావ్య గ్రేస్మి, ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీ నేతకు అవకాశం. మిత్రపక్షాలు జనసేనకు, భాజపాకు చెరు స్థానాలు. పదవి విరమణ చేసిన వారిలోనే మళ్ళీ బీటీ నాయుడుకు మళ్ళీ పదవి. బీటీ నాయుడు, బీదా రవిచంద్రన్, కావ్య గ్రేస్మి సత్వర నేతల్లో అధిక నేతలతో పూర్తిగా ఇక్కడ చూడండి ఇచ్చారు. ఫైబర్ నెట్లో అసలేం జరిగింది? పూర్తి వివరాలను మంత్రికి అందించిన పూర్వ ఎండీ దినేష్ కుమార్. జీవిరెడ్డి చేసిన ఆరోపణల వివరణ. 6 నెలల్లో చేసిన పనుల వివరాలు అందించాం. మహిళల చేతుల్లోనే పునఃసంతానం శక్తి యాప్ అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర పోలీసులు. చిన్న మార్పులు జీవితానికి గెలుస్తాం. నిజమే కదా. జీవితంలో గెలవాలి, ఎన్నో ఎదుర్కోవాలి. దీనికోసం అన్నిసార్లు పెద్దలు తీర్మానం. భార్య ప్రమాణాలు అక్కర్లేదు. చిన్న మార్పులు ప్రభావం చూపుతాయి. మనం చేసిన ఒక ప్రయత్నమే మనం చేసుకుందాం. ఒక అలవాటుగా మనం పాటించుకుందాం.
ఒక నిర్ణయం పైన జీవిత మలుపులు తిరగవచ్చు. గొప్ప విజయాలు కూడా వస్తాయి. ఇదండి ఈనాడులోని పేపర్లో. ఈనాడులో మూడు పేపర్లు మంచి ఉద్దేశండి. ఇంకా 4 తెలియదు, చూద్దాం. 3 గుడివాడలోని మట్టి బకాసురుడు. ఇది 5,000లోనే 200 కోట్ల పైగా అక్రమ దందా. ప్రభుత్వ స్థలాలను, చెరువులను 1,00,000 క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వకాలు. రోజుకు 300 నుంచి 500 లోడ్ల అమ్మకాలు. అడ్డుకున్న అధికారులపైన జేసీబీలతో దాడులు. మట్టి తవ్వకాలను అడ్డుకుని ప్రయత్నించిన ఆర్ఎస్ జాతి అరవింద్ పైన దాడి. ఇది పాత చిత్రం. 100 టిప్పర్ల కొనుగోలు. మట్టి తవ్వకాలు తరలించిన కొన్ని వందల టిప్పర్లకు శివునిదళాల పేరుతో గుడివాడ కేంద్రంగా వాటిని నడిపించారు. ఇది గుడివాడలోని మట్టి బకాసురుడు. ఎవరో తెలుసు కదండి. నందివాడ మండలం పులింగపట్నం సబ్ స్టేషన్ వెనక ఉన్న ఇలా తవ్వేశారు. మధ్యలోనే ఉన్న స్తంభం చుట్టూ మాత్రమే వదిలేశారు. ఇక్కడ వచ్చారండి. పాఠశాల విద్యార్థులని సెమిస్టర్ విధానం. 1, 2 తరగతులు, 2, 3, 5 తరగతులు, 4 చొప్పున పుస్తకాలు. విద్యార్థుల సంచుల్లో బరువును తగ్గించాలి. మంత్రి నారా లోకేష్ చర్యలు. ఇదండి ఈనాడులోని వార్తలు. ఓకే, ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. కప్పం కట్టేద్దాం. పనులు వాటికి కావాలి కదా. ఒక లారీ రావాల్సి లేదు. రామాయపట్నం నిర్మాణ సంస్థకు ఎమ్మెల్యే ఇంటి వరకు సంస్థ ససమేర ఆడడంతో విశ్వరూపం. పోర్టు పనులు కోసం కంకర, ఇసుక తీసుకున్న లారీలను అడ్డగింపు. తప్పుడు కేసులను పెట్టి వేధించాం.
టిప్పుకు 1000 ఇవ్వాలని డిమాండ్. సీఎంఓలోకి చేరిన ఎమ్మెల్యే వ్యవహారం. ఇది ఆదేశానికి అలాగే ఎమ్మెల్యే దందా. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకొస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. గత ప్రభుత్వం నిర్వాహకంతో కుదేలైన రాష్ట్రానికి బడ్జెట్ పెట్టాం. తిరుగు గాడిలో పెడుతున్నాం. ఆహారం పొరపాట్లు కానీ ప్రభుత్వం సుంకాలను భగ్నం చేసిన చర్యలు. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే పోరాడతారు. ఏమినాడు ఏకంగా కప్పం కడితే కుదురుతుంది. నిర్మాణ పనులకు అడ్డుపడుతున్నాం. పడవాలని బద్దగిస్తున్నాం. కాక ప్రస్తుతము జరుగుతున్న దందా ఇది. పొడి కూడా వేస్తారు ఇది అన్నమాట. తీన్మార్ సిటీ మార్ ఇండియాది ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లోని న్యూజిలాండ్ పైన ఉత్కంఠకరంగా విజయం. మూడోసారి టైటిల్ను మట్టుపెట్టిన భారత జట్టు అర్ధ శతకాలతో అదరగొట్టిన హిట్మ్యాన్ రాణించిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అజేయంతో టోర్నీలో ముగిసిన భారత్. బీసీలకు పెద్దపీట. ఓకే. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రకటించే టీడీపీ. 2 బీసీలకు 1 ఎస్సీకి అవకాశం. బీటీ నాయుడు, బీద రవిచంద్రన్, కావలి గ్రీష్మకు టికెట్ ఖరారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోనూ సమతులన పాటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఓకే. ఆస్పత్రిలో స్ట్రోక్ వచ్చిందా? చెన్నై అపోలోకు వెళ్లిన బోరుగడ్డ కూతురుతో వెళ్లి తల్లి పద్మను ఆరా తీసిన అనంతపురం పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించాం. నేడు రేపు హైకోర్టుకు కౌంటర్. తల్లికి చికిత్స చేయడం. హైకోర్టు బెయిల్ను తెచ్చుకున్న అనిల్.
ఎన్టీఆర్ వైజ్ ట్రస్ట్ హాసం రాష్ట్రం. ఓకే. సేవ కంటే రాజకీయాలకు అడ్డం. గాడి తప్పిన పాలన లక్ష్యం పక్కదారి. కీలక పోస్టుల్లోని అనర్హులకు లేని అధికారాలు. ఇతర శాఖల్లోని వారికి బాధ్యతలు. అన్ని వరకు దోచుకోవడమే పని. అశత్రువుల పైన కక్ష సాధింపు చర్యల. మంత్రి ఉన్నతాధికారులకు పర్యవేక్షణ కరువు. అమెరికా బద్దమైన సుంకాలు తగ్గింపు. వాణిజ్య సంబంధాలు బలోపేతానికి ఒక నిర్ణయం. అధికార వర్గం వెల్లడి. గతంలోని లాగే కొన్ని దేశాలు ఉత్పత్తిపైన సుంకాలు తగ్గింపు. ఇవన్నీ 3 పేపర్స్ వచ్చి మాత్రం ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మీకు చదివి వినిపించాను, మీరు చదువుకోవచ్చు. ఏమైనా తప్పులు క్షమించండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.